ఫ్రెండ్స్ నేను అందిస్తున్నటువంటి ఈ 60 డేస్ స్పోకెన్ ఇంగ్లీష్ కోర్స్ ఏదైతే ఉందో ఇది ప్రైమరీ పిల్లల దగ్గర నుంచి ఇంగ్లీష్ లో మాట్లాడాలి అనేటటువంటి తపన ఎంతమందికి అయితే ఉంటుందో వాళ్ళందరూ కూడా అనర్గళంగా మాట్లాడగలిగేలా కోర్సును డిజైన్ చేయడం జరిగింది. మీరు చేయవలసిందల్లా కేవలం నేను చెప్పేటటువంటి కోర్స్ లో ఉన్నటువంటి కాన్సెప్ట్ ని రెగ్యులర్ గా అబ్జర్వ్ చేస్తూ వాటిని ప్రాక్టీస్ చేయడం మాత్రమే. మీకు కోర్సులో ఉన్నటువంటి కాన్సెప్ట్ ఎక్స్ప్లెయిన్ చేయడం మాత్రమే కాదు, మీకు ఆ కాన్సెప్ట్ కు సంబంధించి ఏం ప్రాక్టీస్ చేయాలి, అలానే ట్రాన్స్లేషన్ యాక్టివిటీలో మీరు ఏం చేయాల్సి ఉంటుందో కూడా ప్రతిదీ కూడా ప్రతి టాపిక్ లో మీకు ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. మీరు చేయవలసిందల్లా ఈ కోర్స్ మీద ఎటువంటి అపనమ్మకం లేకుండా నేను చెప్పేటటువంటి క్లాసెస్ ని రెగ్యులర్ గా ఫాలో అవుతూ మీరు ప్రాక్టీస్ చేయడమే. మీరు కానీ ప్రాక్టీస్ చేసినట్లయితే 100కి 100% మీరు ఇంగ్లీష్ లో అనర్గళంగా మాట్లాడగలుగుతారు. నాది హామీ. నేను అందిస్తున్నటువంటి ఈ కోర్స్ ద్వారా మీరు కాన్సెప్ట్స్ మీరు నేర్చుకుంటున్నట్లుగా, ఇంగ్లీష్ మీకు వస్తున్నట్లుగా మీరు ఫీల్ అయినట్లయితే ఒక లైక్ చేసి మమ్మల్ని ఎంకరేజ్ చేయండి. ఈ రోజు మన కాన్సెప్ట్ ప్రెజెంట్ బీ ఫార్మ్స్. ప్రెజెంట్ బీ ఫార్మ్స్. బీ అంటే ఏంటి? ఉండుట అని అర్థం. ప్రెజెంట్ అంటే ప్రస్తుతం, ప్రస్తుతం ఉన్నటువంటి వాడి గురించి తెలియజేస్తుంది. అది ఎవరి గురించైనా లేదా దేని గురించైనా, ప్రస్తుతం ఉన్నటువంటి స్థితి గురించి ఎవరైనా కావచ్చు, ఏదైనా వస్తువు గురించి కావచ్చు, అది ప్రస్తుతం ఉన్నటువంటి స్థితిని తెలియజేసేటటువంటి సందర్భాల్లో ఇంగ్లీష్ లో ఆ సెంటెన్సెస్ మనం మాట్లాడేటప్పుడు ఈ మనం ప్రెజెంట్ బీ ఫార్మ్స్ ని వాడుతూ ఉంటాము. ప్రెజెంట్ బీ ఫార్మ్స్ అనేవి మనకు 3 ఉంటాయి. అవి ఏంటి అంటే యామ్, ఈజ్, ఆర్. యామ్ అంటే ఉన్నాను అని అర్థం. ఈజ్ అంటే ఉన్నది లేక ఉన్నాడు అనేటటువంటి అర్థంలో వాడతాము. ఆర్ అంటే ఉన్నవి, ఉన్నారు, ఉన్నాము. అంటే ఇది ప్లూరల్స్ వచ్చినప్పుడు ఇది వాడతాము, సింగులర్ వచ్చినప్పుడు ఇది వాడతాము, ఐ పక్కన యామ్ వాడతాము. వీటన్నిటి గురించి మనం డీటెయిల్స్ గా చూద్దాము. ఈ యామ్ అనేటటువంటిది ఐ పక్కన వాడతాము. ఫర్ ఎగ్జాంపుల్, ఐ యామ్ ఏ స్టూడెంట్, ఐ యామ్ ఏ బాయ్, ఐ యామ్ ఏ టీచర్, లైక్ దట్. ఐ పక్కన యామ్ వాడటం అనేటటువంటిది జరుగుతుంది. ఇక ఆర్ అనేటటువంటిది వి, యు, దే. ఇవన్నీ కూడా ప్లూరల్స్. ప్లూరల్స్ వచ్చినప్పుడు వాటి పక్కన మనం అంటే ఈ సబ్జెక్ట్స్ పక్కన ఆర్ వాడతాం. అలానే దీస్, దోస్. దీస్ అంటే ఇవి, దోస్ అంటే అవి. అంటే ఆర్ అనేటటువంటిది ప్లూరల్ సబ్జెక్ట్స్ ఏవైతే ఉంటాయో వాటి పక్కన వాడతాము అనేటటువంటిది గుర్తుపెట్టుకోండి. ఇక మిగిలింది ఈజ్. ఈజ్ అంటే ఉన్నది, ఉన్నాడు. హీ, షీ, ఇట్, రాజు. అంటే ఏదైనా నేమ్స్ కావచ్చు. హీ అంటే అతడు, షీ అంటే ఆమె. ఇవన్నీ కూడా సింగులర్స్ వచ్చినప్పుడు మాత్రం ఈజ్ని వాడతాం. అలానే దిస్ అంటే ఇది, దట్ అంటే అది. సో ఇలా మనకి సింగులర్స్ వచ్చినప్పుడేమో వాటి పక్కన ఈజ్ వాడతాం. సింగులర్ సబ్జెక్ట్ వచ్చినప్పుడు దాని పక్కన ఈజ్ వాడతాము. ప్లూరల్ సబ్జెక్ట్ వచ్చినప్పుడు వాటి పక్కన ఆర్ వాడతాము. ఇప్పుడు నేను ఎక్స్ప్లెయిన్ చేసేటటువంటిది ఏదైతే ఉందో ఈ యామ్, ఈజ్, ఆర్ అనేటటువంటివి ప్రతి సబ్జెక్ట్ ని వాడుకుంటూ కింద కొన్ని మీకు సెంటెన్సెస్ చెప్పాను. వీటిని ఎక్స్ప్లెయిన్ చేసేటప్పుడు నేను చాలా ఈజీగా చెప్పాను. ప్రతి దానికి కూడా పాజిటివ్ స్టేట్మెంట్, ఇంట్రాగేటివ్ స్టేట్మెంట్, నెగిటివ్ స్టేట్మెంట్, నెగిటివ్ ఇంట్రాగేటివ్ స్టేట్మెంట్స్ లో వాటిని కన్వర్ట్ చేసి చెప్పడం జరిగింది. ఎంటైర్ స్పోకెన్ ఇంగ్లీష్ లో ఇప్పుడు నేను చెప్పేటటువంటి కాన్సెప్ట్ ఏదైతే ఉందో అది చాలా ఇంపార్టెంట్. ఎందుకు ఇంపార్టెంట్ అని చెప్తున్నాను అంటే, ఒక పాజిటివ్ స్టేట్మెంట్ ని మనం ఇంట్రాగేటివ్ స్టేట్మెంట్ గా కన్వర్ట్ చేయడం రావాలి. అలానే నెగిటివ్ స్టేట్మెంట్ గా కన్వర్ట్ చేయడం రావాలి. అలానే నెగిటివ్ ఇంట్రాగేటివ్ స్టేట్మెంట్ గా కన్వర్ట్ చేయడం రావాలి. ఈ రోజు నేను చెప్పేటటువంటి ఈ కాన్సెప్ట్ కానీ ఒక స్టేట్మెంట్ ని మనం ఇలా రకరకాలుగా మార్చడం కానీ మీరు తెలుసుకున్నట్లయితే తర్వాత వచ్చేటటువంటి ప్రతి కాన్సెప్ట్ కూడా వీటి మీదనే డిపెండ్ అయి ఉంటుంది. ఇప్పుడు కొంచెం జాగ్రత్తగా వీటిని గమనించి మీరు నేర్చుకున్నట్లయితే తర్వాత క్లాసెస్ అన్ని కూడా చాలా ఈజీ అవుతాయి. నేను సెంటెన్సెస్ లెంత్ లేకుండా చాలా సింపుల్ గా అందరూ అర్థం చేసుకోగలిగేటటువంటి స్థాయిలో ప్రతిదీ కూడా ఇంగ్లీష్ లో ఇచ్చాను, అలానే తెలుగులో కూడా ఇచ్చాను. ప్రతి ఒక్కరూ ఈజీగా అర్థం చేసుకోగలుగుతారు. ఒకసారి ఐ తోటి వాడినటువంటి స్టేట్మెంట్ ఏదైతే ఉందో ఒకసారి గమనించండి. ఐ తోటి నేను వాడినటువంటి స్టేట్మెంట్ ఏముంది? సో ఐ యామ్ ఏ స్టూడెంట్. చూసారా? సబ్జెక్టు, వెర్బు, ఆబ్జెక్ట్. ఇంతకు ముందు చెప్పినటువంటి క్లాస్ లో మీకు సబ్జెక్టు ప్లస్ వెర్బు ప్లస్ ఆబ్జెక్ట్ వాడి సెంటెన్సెస్ ని ఫామ్ చేస్తామని చెప్పేసి చెప్పాం మనం. ఇక్కడ ఐ అనేది సబ్జెక్ట్ అవుతుంది, యామ్ అనేటటువంటిది వెర్బ్ అవుతుంది, ఏ స్టూడెంట్ అనేటటువంటిది ఆబ్జెక్ట్ అవుతుంది. ఈ ప్యాటర్న్ మీకు ఆల్రెడీ తెలుసు. ఇప్పుడు ఐ యామ్ ఏ స్టూడెంట్ అనేటటువంటిది ఒక పాజిటివ్ స్టేట్మెంట్. నేను ఒక విద్యార్థిని. ఓకే, ఇంతవరకు బాగానే ఉంది. మరి పాజిటివ్ స్టేట్మెంట్ ని మనం ఇంట్రోగేటివ్ స్టేట్మెంట్ గా మార్చాలి. అంటే ప్రశ్నగా మార్చాలి అని అంటే ఏం చేయాలి? చాలా సింపుల్ గా మనం మార్చుకోవచ్చు. ఐ యామ్ ఏ స్టూడెంట్ లో ఉన్నటువంటి యామ్ ఏదైతే ఉందో
యామ్ ఏదైతే ఉందో దాన్ని ఐ ముందుకు తీసుకొస్తాం. ఇక్కడ యామ్ తీసేస్తాం అనుకోండి ఏం మిగులుతుంది చూడండి, ఐ ఏ స్టూడెంట్ అనేటటువంటిది ఉంటుంది కదా. ఇక్కడ కూడా చూడండి ఐ ఏ స్టూడెంట్ ఉంది. ఐ ఏ స్టూడెంట్ ఎందుకు ఉంది ఇక్కడ, యామ్ అనేటటువంటిది ఐకి ముందు అంటే సబ్జెక్ట్ ముందుకు తీసుకొచ్చాం. ఇప్పుడు ఏమైంది ఇది చూడండి ఒకసారి, యామ్ ఐ ఏ స్టూడెంట్, నేను ఒక విద్యార్థినా, ఇది ఇంటరాగేటివ్ స్టేట్మెంట్ అంటారు. అలానే ఒక పాజిటివ్ స్టేట్మెంట్ ని నెగటివ్ స్టేట్మెంట్ గా ఎలా మార్చాలి, ఇది చాలా ఈజీ. ఓవరాల్ గా బేస్ అలా ఇదే, మనకి సబ్జెక్టివ్ వెర్బ్ వాడుతూ ఒక సెంటెన్స్ ఫామ్ చేయడం కానీ మనకు తెలిసినట్లయితే వీటిని బేస్ చేసుకుని ఇంటరాగేటివ్ స్టేట్మెంట్ వస్తుంది, నెగటివ్ స్టేట్మెంట్ వస్తుంది, నెగటివ్ ఇంటరాగేటివ్ స్టేట్మెంట్ కూడా వస్తుంది. ఇక్కడ నెగటివ్ స్టేట్మెంట్ అంటే ఏంటి, పేరులోనే ఉంది నెగటివ్. నెగటివ్ అంటే ఏంటి, పాజిటివ్ నెగటివ్, పాజిటివ్ ఆపోజిట్ నెగటివ్ అవుతుంది. ఐ ఆమ్ ఏ స్టూడెంట్ ఏదైతే ఉందో ఐ ఆమ్ ఏ స్టూడెంట్ అంటే యామ్ పక్కన నాట్ అనేటటువంటి ఒక పదాన్ని యాడ్ చేస్తాము. యామ్ పక్కన నాట్ వాడాం. ఐ ఆమ్ నాట్ ఏ స్టూడెంట్, ఐఎమ్ ఏ స్టూడెంట్ అంటే నేను విద్యార్థి. ఐ ఆమ్ నాట్ ఏ స్టూడెంట్ అంటే నేను ఒక విద్యార్థిని కాదు. దీనికి మనం షార్ట్ ఫామ్ లో యామ్ వాడుకోవచ్చు, లేదంటే యామంట్ వాడుకోవచ్చు. ఐఎమ్ నాట్ ఏ స్టూడెంట్ అని చెప్పొచ్చు, లేదు అంటే ఐఎంఎంట్ ఏ స్టూడెంట్ అని కూడా వాడుకోవచ్చు. ఐఎమ్ నాట్ కి షార్ట్ ఫామ్ యామెంట్. అలానే ఇప్పుడు మనం దీన్ని నెగటివ్ ఇంటరాగేటివ్ స్టేట్మెంట్ గా మార్చాం. నెగటివ్ ఇంటరాగేటివ్ స్టేట్మెంట్ గా మార్చాలి అని అంటే సేమ్ నేను ఇక్కడ ఏదైతే యామ్ ముందుకు తీసుకొచ్చామో అదే యామ్ ని ఐఎమ్ నాట్ ఏ స్టూడెంట్ లో యామ్ ఏదైతే ఉందో దాన్నే మనం ముందుకు తీసుకొస్తాం. యామ్ ఐ నాట్ ఏ స్టూడెంట్, చూసారా ఇక్కడ మనం ఇంటరాగేటివ్ స్టేట్మెంట్ లో కూడా యామ్ ముందుకు తీసుకొచ్చాం, నెగటివ్ ఇంటరాగేటివ్ స్టేట్మెంట్ లో కూడా యామ్ మనకు ముందు తీసుకొచ్చాం. యామ్ ముందుకు తీసుకొచ్చి యాజ్ ఇట్ ఈస్ ఐఎమ్ నాట్ ఏ స్టూడెంట్, యామ్ ఐ నాట్ ఏ స్టూడెంట్ ఇక్కడ తీసేసాం. ఫర్ ఎగ్జాంపుల్ ఐ నాట్ ఏ స్టూడెంట్ కదా, అదే యామ్ని ముందు తీసుకొచ్చాం ఇక్కడ అంతే, యామ్ ముందు తీసుకొచ్చాం. ఐ నాట్ ఏ స్టూడెంట్, ఐ నాట్ ఏ స్టూడెంట్, యామ్ ముందు తీసుకొస్తే ఐఎమ్ ఐ నాట్ ఏ స్టూడెంట్. దీంతో పాటు ఇంకొకటి ఎగ్జాంపుల్ కూడా చెప్తాను, అది కూడా గమనించండి. ఇది కూడా ఇంకొంచెం డీటెయిల్ గా చెప్తాను. ఇది మీరు గమనించినట్లుగానే ఇది కూడా గమనించినట్లయితే మీకు కాన్సెప్ట్ అనేది క్లారిటీ వస్తుంది. మీరేం కంగారు పడదు. ఒక్కసారిగా పూర్తిగా అర్థం కాకపోవచ్చు, కొంతమందికి నాలెడ్జ్ ఉన్నటువంటి వాళ్ళకి వెంటనే అర్థమవుతుంది. ఎవరైతే ఇంగ్లీష్ లో కొంచెం వీక్ గా ఉంటారో, ఇంగ్లీష్ ఎవరికైతే అసలు పూర్తిగా తెలియకుండా ఈ క్లాసెస్ ద్వారా నేర్చుకోవాలి అని అనుకుంటారో వాళ్ళకి కొంచెం డీటెయిల్ గా చెప్పాల్సి ఉంటుంది ప్రతి కాన్సెప్ట్ కూడా. అందుకే చాలా డీటెయిల్ గా ఇంగ్లీష్ లో తెలుగులో రాస్తూ చెప్తున్నాను. ఇది ఒకసారి గమనించండి. వీఆర్ హ్యాపీ, వి అంటే మేము లేదా మనము, ఆర్ అంటే వి పక్కన ఆర్ వాడతాం కదా, ఆల్రెడీ చెప్పాం కదా ప్లూరల్. హ్యాపీ అంటే సంతోషంగా ఉండటం. వీఆర్ హ్యాపీ అంటే మేము సంతోషంగా ఉన్నాము. వి అంటే మేము, ఆర్ అంటే తెలుసు కదా, ఆర్ అంటే ఏంటి, ఉన్నాము ఉన్నారు అనేటటువంటి అర్థాల్లో ప్లూరల్ కి వాడతాం. వీఆర్ హ్యాపీ, హ్యాపీ అంటే సంతోషం. వీఆర్ హ్యాపీ అంటే మేము సంతోషంగా ఉన్నాము. ఓకే, ఇది ఒక పాజిటివ్ స్టేట్మెంట్. దీన్ని మనం ఏం చేయాలి, ఇంటరాగేటివ్ చేయాలి. ఇంటరాగేటివ్ చేయాలంటే ఏం చేయాలి ఒకసారి ఆలోచించండి. బోర్డు వైపు చూడకుండా ఒకసారి ఆలోచించండి. రైట్, మీ కాన్సెప్ట్ వచ్చే ఉంటుంది. సో ఇక్కడ మనం ఇంటరాగేటివ్ చేయాలని అంటే ఆర్ అనేటటువంటి సబ్జెక్ట్ ముందు తీసుకొస్తాం. ఆర్ వి హ్యాపీ, మేము సంతోషంగా ఉన్నామా, దట్స్ ఇట్. ఆర్ ముందు తీసుకొచ్చాం సబ్జెక్ట్ ముందుకు అంతే. దీన్ని మరి మనం నెగటివ్ చేయాలి. వీఆర్ హ్యాపీ, నెగటివ్ చేయాలంటే ఏం చేయాలి, ఆర్ పక్కన నాట్ పెట్టుకుంటాం. వీఆర్ నాట్ హ్యాపీ, మేము సంతోషంగా లేము. వి ఆర్ నాట్ హ్యాపీ, దీన్ని వి ఆర్ నాట్ హ్యాపీ అని వాడొచ్చు. ఆర్ నాట్ కి ఆరెంట్ అనేటటువంటి షార్ట్ ఫామ్, ఆర్ నాట్ కి ఆరెంట్ అనేటటువంటి షార్ట్ ఫామ్. సో వి ఆరెంట్ హ్యాపీ అని కూడా వాడుకోవచ్చు. వి ఆర్ నాట్ హ్యాపీ ఆర్ వి ఆరెంట్ హ్యాపీ. తర్వాత దీన్ని మనం నెగటివ్ ఇంటరాగేటివ్ స్టేట్మెంట్ కింద మార్చాలి. నెగటివ్ ఇంటరాగేటివ్ స్టేట్మెంట్ కింద మార్చాలి అని అంటే చెప్పాం కదా, ఏదైతే ఆర్ ఉందో దాన్నే సబ్జెక్ట్ ముందుకు తీసుకొస్తాం. ఏదైతే ఆర్ ఉందో దాని ముందుకు తీసుకొస్తున్నాం. ఆర్ వి నాట్ హ్యాపీ, ఇది యాజ్ ఇట్ ఈస్ గా అలానే ఉంటుంది. ఆర్ ముందు తీసుకొస్తే వి నాట్ హ్యాపీ ఏదైతే ఉందో అది సేమ్ ఉంటుంది. ఆర్ ముందు తీసుకొస్తే ఆర్ వి నాట్ హ్యాపీ, మేము సంతోషంగా లేమా, ఇలా వాడుకోవచ్చు. లేదా ఆరు నాటికి షార్ట్ ఫామ్ ఆరెంట్ కదా, యాజ్ ఇట్ ఈస్ గా ఆరు నాటు రెండు కలిపితే వచ్చేటటువంటి ఆరెంట్ ఏదైతే ఉందో దాన్ని డైరెక్ట్ గా మనం ముందు తీసుకొచ్చి ఆరెంట్ బి హ్యాపీ అని కూడా వాడుకోవచ్చు. ఎలా అయినా వాడుకోవచ్చు. ఆర్ వి నాట్ హ్యాపీ అనొచ్చు, లేదా అంటే ఆరెంట్ బి హ్యాపీ అయినా వాడుకోవచ్చు. ఎలా వాడుకున్నా తప్పు లేదు. మిగిలినటువంటివి కూడా ఒకసారి గమనించండి, మీకు క్లియర్ గా ఉంటుంది. యు ఆర్ ఇంటెలిజెంట్, మీరు తెలివైన వారు, ఒక పాజిటివ్ స్టేట్మెంట్. నెగిటివ్ స్టేట్మెంట్ చేయాలంటే మనం ఏం చేస్తున్నాం, ఈ ఆర్ ఏదైతే ఉందో దాన్ని ముందుకు తీసుకొస్తున్నాం. అప్పుడేమవుతుంది, ఆర్ యు ఇంటెలిజెంట్, మీరు తెలివైన వారా,
ఇది మనం నెగిటివ్ చేయాలి. ఆర్ పక్కన ఏం చేస్తాం, యు ఆర్ ఇంటెలిజెంట్ సేమ్ ఉన్నాయి, నాట్ ఒకదాన్ని యాడ్ చేస్తాం. ఇప్పుడు ఏమైంది, యు ఆర్ నాట్ ఇంటెలిజెంట్, మీరు తెలివైనటువంటి వారు కాదు. దీన్ని మనం నెగిటివ్ ఇంట్రాగేటివ్ చేయాలి. చేయాల్సినప్పుడు ఏం చేసుకోవాలి, ఈ ఆర్ అనేది ముందుకు తీసుకొచ్చాం. ఫర్ ఎగ్జాంపుల్ తీసుకొస్తే ఏమవుతుంది, ఆర్ యు నాట్ ఇంటెలిజెంట్. ఆర్ అనేది ఇక్కడ ఎలా అయితే ముందుకు తీసుకొచ్చామో ఇంట్రాగేటివ్ స్టేట్మెంట్ లో ఇక్కడ కూడా సేమ్ అవుతుంది మనకి. ఆర్ యు నాట్ ఇంటెలిజెంట్ లేదా ఆరెంట్ అనేటటువంటి ముందుకు తీసుకోవచ్చు. ఆర్ యు నాట్ ఇంటెలిజెంట్ వాడుకోవచ్చు లేదా ఆరెంట్ యు ఇంటెలిజెంట్, మీరు తెలివైనటువంటి వారు కాదా, ఎలా అయినా వాడుకోవచ్చు. ఆర్ యు నాట్ ఆరెంట్ యు ఇంటెలిజెంట్ ఎలా వాడుకున్నా సరే తప్పు లేదు. అలానే దే ఆర్ గర్ల్స్, వారు బాలికలు. ఇప్పుడు ఆలోచించండి, వారు బాలికలు అంటే దే ఆర్ గర్ల్స్. దాన్ని మనం ఇంట్రోగేటివ్ చేయాలంటే ఆర్ దే గర్ల్స్, అది నెగిటివ్ చేయాలంటే దే ఆర్ నాట్ గర్ల్స్. నెగిటివ్ ఇంట్రోగేటివ్ చేయాలంటే ఆరెంట్ దే గర్ల్స్ లేదా ఆర్ దే నాట్ గర్ల్స్. ఒకసారి చూసుకోండి, దే ఆర్ గర్ల్స్ వారు బాలికలు. ఆర్ దే గర్ల్స్ వారు బాలికలా, దే ఆర్ నాట్ గర్ల్స్ వారు బాలికలు కాదు. ఆర్ దే నాట్ గర్ల్స్ వారు బాలికలు కాదా, లేదా ఆరెంట్ దే గర్ల్స్, ఎలా అయినా సరే వాడుకోవచ్చు. ఇప్పుడు మీకు క్లారిటీ వచ్చిందని అనుకుంటున్నాను. మిగిలినటువంటివి కూడా చూడండి, ప్రతి సబ్జెక్ట్ ని ఇక్కడ వాడుతూ ఆ సబ్జెక్ట్ పక్కన వచ్చేటటువంటి బీ ఫామ్ ని వాడుకుంటూ ప్రతిదీ కూడా నేను ప్రాక్టీస్ చేయించాను మీ చేత. తర్వాత హీఈస్ ఏ బాయ్, అతను ఒక బాలుడు. అతను ఒక బాలుడా అనాలంటే ఏం చేయాలి, ఇస్ హీ ఏ బాయ్, అతను బాలుడు కాదు, హీఈస్ నాట్ ఏ బాయ్. అతను బాలుడు కాదా, ఈజ్ హీ ఏ బాయ్ ఆర్ ఈజ్ హీ నాట్ ఏ బాయ్. ఇక్కడ చూడండి, హీఈస్ ఏ బాయ్, ఈజ్ హీ ఏ బాయ్, హీఈస్ నాట్ ఏ బాయ్, ఈజ్ హీ నాట్ ఏ బాయ్. అతను ఒక బాలుడు కాదా. సో ఈజ్ నాట్ కి షార్ట్ ఫామ్ ఈజింట్, కాబట్టి మనం ఈజ్ నాట్ కి షార్ట్ ఫామ్ ఈజింట్, కాబట్టి మనం ఇక్కడ ఈజ్ హీ నాట్ ఏ బాయ్ అని వాడుకోవచ్చు. లేదంటే ఇక్కడ ఆరెంట్ ఎలా అయితే వాడామో ఈజింట్ అని కూడా వాడుకోవచ్చు. ఈజింట్ హీ ఏ బాయ్ అని కూడా వాడుకోవచ్చు. ఆ తర్వాత షీ ఈజ్ బ్యూటిఫుల్, ఆమె అందంగా ఉంది. ఈజ్ షీ బ్యూటిఫుల్, ఆమె అందంగా ఉందా. షీ ఈజ్ నాట్ బ్యూటిఫుల్, ఆమె అందంగా లేదు. ఈజ్ షీ నాట్ బ్యూటిఫుల్ ఆర్ ఈజంట్ షీ బ్యూటిఫుల్, ఆమె అందంగా లేదా, ఎలా అయినా సరే మనం వాడుకోవచ్చు. ఇట్ ఈస్ ఏ బ్యాగ్, ఇట్ తోటి చెప్పాను ఇక్కడ ఒకసారి గమనించండి. ఇట్ ఈస్ ఏ బ్యాగ్, ఇది ఒక సంచి. ఇది ఒక సంచా, ఇస్ ఇట్ ఏ బ్యాగ్. ఇది సంచి కాదు, ఇట్ ఈస్ నాట్ ఏ బ్యాగ్. ఇది ఒక సంచా, ఇస్ ఇట్ ఏ బ్యాగ్ ఆర్ ఇస్ ఇట్ నాట్ ఏ బ్యాగ్, ఇలా వాడుకోవచ్చు. చూడండి ఒకసారి, ఇట్ ఈస్ ఏ బ్యాగ్, ఇస్ ఇట్ ఏ బ్యాగ్, ఇట్ ఈస్ నాట్ ఏ బ్యాగ్, ఇస్ ఇట్ నాట్ ఏ బ్యాగ్, ఇట్ ఈస్ నాట్ ఏ బ్యాగ్. మీరు ఇంకా కంగారు పడాల్సిన అవసరం లేదు. మీరు ప్రాక్టీస్ చేస్తే 100కి 100% ఈ కాన్సెప్ట్స్ అన్ని కూడా మీకు వస్తాయి. నేను ప్రాక్టీస్ కోసం కూడా కొన్ని ఇచ్చాను, మీరు గమనించుకుంటే సరిపోతుంది. కంగారు పడాల్సిన అవసరం లేదు. ఖచ్చితంగా 100కి 100% మీరు ఇంగ్లీష్ లో మాట్లాడగలుగుతారు. చాలా సింపుల్ కాన్సెప్ట్ ఇది, ఎక్కువగా ఉన్నాయనేటువంటిది కన్ఫ్యూజన్ అవ్వద్దు. ప్రతి సబ్జెక్ట్ కి పక్కన యామీజ్ వారు వాడుకుంటూ చెప్పాను కాబట్టి కొంచెం లెంతీగా అనిపిస్తుంది. ఇక్కడ స్టార్టింగ్ లో ఇది మీరు జాగ్రత్తగా గమనించినా సరే మిగిలినటువంటివన్నీ కూడా మీరు ఓన్ గా చేసుకోగలుగుతారు. ఈ కాన్సెప్ట్స్ అన్ని కూడా అవసరం లేదు. ఎవరైతే కొంచెం వీక్ గా ఉంటారో, అలానే ఎవరైతే ఇంకొంచెం ఎక్కువగా ఎక్సర్సైజులు కావాలనుకుంటారో, ఎవరైతే ఎక్కువగా కొన్ని ఎగ్జాంపుల్స్ కావాలనుకుంటారో వాళ్ళకి మాత్రం ఇవి అర్థమయ్యేలా ఇంకొంచెం డీటెయిల్ గా చెప్పడం జరుగుతుంది. అందుకోసం లెంతీ చేశాను కాన్సెప్ట్ ఇక్కడ. అలానే రాజు ఈజ్ ఏ డాక్టర్, రాజు ఒక వైద్యుడు. రాజు ఒక వైద్యుడా, ఈజ్ రాజు ఏ డాక్టర్. రాజు వైద్యుడు కాదు, రాజు ఈజ్ నాట్ ఏ డాక్టర్. రాజు వైద్యుడు కాదా, ఈజ్ రాజు ఏ డాక్టర్, ఈజ్ రాజు నాట్ ఏ డాక్టర్, దట్స్ ఇట్. ఇక్కడ చూసుకోండి, ఇవన్నీ కూడా రాజు ఈజ్ ఏ డాక్టర్, ఈజ్ రాజు ఏ డాక్టర్, రాజు ఈజ్ నాట్ ఏ డాక్టర్, ఈజ్ రాజు నాట్ ఏ డాక్టర్, ఈజ్ రాజు ఏ డాక్టర్. ఇవన్నీ కూడా చాలా చాలా ఈజీగా వస్తున్నాయి. ఈ కాన్సెప్ట్ చాలా ఈజీ. కొద్దిగా కేర్ఫుల్ గా మీరు ఫస్ట్ చెప్పినట్టు దాని మీద ఫోకస్ చేస్తే, ఒకవేళ అది అర్థం కాకపోతే సెకండ్ వన్, థర్డ్ వన్, ఫోర్త్ వన్ ఇలా చూసుకుంటూ వచ్చే కొద్దీ మీకు కాన్సెప్ట్ అనేటటువంటిది ఈజీ అవుతుంది. దీంతో పాటు మీకు ప్రాక్టీస్ కోసం కొన్ని ఇక్కడ ఇవ్వడం అనేటటువంటిది జరిగింది. ఈ ప్రాక్టీస్ లో ఏం చేశానంటే ప్రతిదీ కూడా సబ్జెక్ట్స్ ఇటువైపు ఇచ్చాను. ఈ సబ్జెక్ట్స్ తో పాటు మీరు ఏ పదాలు వాడాలో కూడా మీకు ఇవ్వడం జరిగింది. మీరు ఓరల్ ప్రాక్టీస్ కోసం ఎక్కడికో వెళ్లాల్సిన అవసరం లేదు. ప్రతిదీ కూడా నేను కాన్సెప్ట్ లో అందివ్వడం జరుగుతుంది. మీరు చేయవలసిందల్లా నేను ఏదైతే ఇస్తానో వీటిని ప్రాక్టీస్ చేయండి. ఫర్ ఎగ్జాంపుల్, ఐఎమ్ ఏ లాయర్ అని వాడాల్సి ఉంటుంది. తర్వాత నేను లాయర్నా అని మీకు మీరే ప్రశ్నించుకోండి ఇంట్రోగేటివ్ గా. ఐఎమ్ ఏ లాయర్, నేను లాయర్ని కాదు, ఐఎమ్ నాట్ ఏ లాయర్. నేను లాయర్ని కాదా, ఐఎమ్ ఏ నాట్ ఏ లాయర్ అనేటటువంటిది వాడటం మీరు ప్రాక్టీస్ చేయండి. ఇలా యూకి ఇచ్చాను సైంటిస్ట్, డెంటిస్ట్, హీకి కార్పెంటర్ హ్యాండ్సమ్, షీకి టాలు షార్ట్, ఇట్కి ఫ్లవర్ బస్, దేకి ఫార్మర్స్ డ్రైవర్స్, వీకి ఛాంపియన్స్ విన్నర్స్.
ఇలా ఇవ్వడం అనేటటువంటిది జరిగింది. మీరు చేయవలసిందల్లా ఇక్కడ ఇచ్చినటువంటి పదాలు ఏవైతే ఉన్నాయో ఆ పదాలని ఈ సబ్జెక్ట్స్ తోటి ఇలా మీరు ఫామ్ చేయండి, ప్రాక్టీస్ చేయండి. ప్రాక్టీస్ చేయకుండా మీరు ఇంగ్లీష్లో అనర్గళంగా మాట్లాడలేరు. నేను మొదటి నుంచి చెప్తున్నాను, కంగారేం అవసరం లేదు. తర్వాత కాన్సెప్ట్స్ ఏవైతే ఉంటాయో అవన్నీ కూడా మీకు వచ్చేలా నేర్పించేటటువంటి బాధ్యత నాది. మీరు చేయవలసిందల్లా కేవలం నేను ఇచ్చేటటువంటి కాన్సెప్ట్స్ ఏవైతే ఉన్నాయో వాటిని ఫాలో అవ్వండి, సరిపోతుంది. దీని తర్వాత మీకు నేను ట్రాన్స్లేషన్ యాక్టివిటీ కూడా ఇవ్వటం జరుగుతుంది. తెలుగులో ఇస్తాను, మీరు వాటిని ఇంగ్లీష్లోకి ట్రాన్స్లేట్ చేయాల్సి ఉంటుంది. అలా చేసేటటువంటి క్రమంలో ఎక్కడైనా మిస్టేక్స్ వచ్చాయనుకోండి, ఎక్కడ మిస్టేక్ వచ్చిందో చూసుకొని మళ్ళీ ఒకసారి ఈ కాన్సెప్ట్ మీరు చూసుకున్నట్లయితే కాన్సెప్ట్ మీద 100% మీకు గ్రిప్ వస్తుంది. ఈ కాన్సెప్ట్స్ మీకు నేర్పించేటటువంటి క్రమంలో నా దగ్గర నుంచి మీరు కాన్సెప్ట్స్ నేర్చుకుంటున్నాం అనేటటువంటి ఒక ఫీల్ కలిగినట్లయితే, అంటే ఇంగ్లీష్ మీకు వస్తుంది ఈ వీడియోలు చూడడం ద్వారా అని మీకు అనిపించినట్లయితే లైక్ చేసి ఖచ్చితంగా నన్ను ఎంకరేజ్ చేయండి. అలానే ఈ వీడియో మీద మీ యొక్క ఒపీనియన్ని కామెంట్ సెక్షన్లో తెలియచేయండి. ట్రాన్స్లేషన్ యాక్టివిటీలో భాగంగా మీకు 10 తెలుగు సెంటెన్సెస్ ఇవ్వడం జరిగింది. ఇవన్నీ కూడా ఒక నోట్స్లో రాసుకోండి. ఈ తెలుగులో రాసుకున్న తర్వాత వీటిని ఇంగ్లీష్లోకి ట్రాన్స్లేట్ చేయండి. ఆ తర్వాత నేను ఇచ్చేటటువంటి ఆన్సర్స్ ఏవైతే ఉంటాయో ఆ ఆన్సర్స్ తోటి మీరు రాసినటువంటి ఏవైతే ఉంటాయో వాటిని కంపేర్ చేసుకోండి. ఒకవేళ ఉన్న మిస్టేక్స్ వచ్చినట్లయితే ఆ మిస్టేక్స్ ఎక్కడ వచ్చాయో మళ్ళీ ఒకసారి ఆ కాన్సెప్ట్ ని వెరిఫై చేసుకునేటువంటి ప్రయత్నం చేయండి. ఒకవేళ 10కి 10 కరెక్ట్ అయ్యాయి అనుకోండి, మీరు ఈ కాన్సెప్ట్ లో పర్ఫెక్ట్ గా ఉన్నట్లే. ఇకపోతే మన సెంటెన్సెస్. అతను సంతోషంగా ఉన్నాడు, ఆమె అందంగా లేదు, అతను లాయర్ కాదా, సరదా టీచర్ కాదు, ఇది ఒక పువ్వు, అవి జంతువులు కాదా, మీరు పొడవుగా లేరు, అది ఒక చెట్టు కాదు, రాజు ఒక బాలుడు, సరళ ఒక బాలిక. ఇక వీటికి ఆన్సర్స్ చూసేటటువంటి ప్రయత్నం చేద్దాం. హీ ఈజ్ హ్యాపీ, షీ ఈజ్ నాట్ బ్యూటిఫుల్. అతను సంతోషంగా ఉన్నాడు, హీ ఈజ్ హ్యాపీ. ఆమె అందంగా లేదు, షీ ఈజ్ నాట్ బ్యూటిఫుల్. అతను లాయర్ కాదా, ఈజ్ంట్ హీ ఎ లాయర్ ఆర్ ఈజ్ హీ నాట్ ఎ లాయర్. సరిత టీచర్ కాదు, సరిత ఈజ్ నాట్ ఏ టీచర్. ఇది ఒక పువ్వు, ఇట్ ఈస్ ఏ ఫ్లవర్ ఆర్ దిస్ ఈజ్ ఏ ఫ్లవర్. అవి జంతువులు కాదా, ఆర్ ఇన్ ద యానిమల్స్ ఆర్ ఆర్ దే నాట్ యానిమల్స్. మీరు పొడవుగా లేరు, యు ఆర్ నాట్ టాల్. అది ఒక చెట్టు కాదు, ఇట్ ఈస్ నాట్ ఏ ట్రీ. రాజు ఒక బాలుడు, రాజు ఈజ్ ఏ బాయ్. సరళ ఒక బాలిక, సరళ ఈజ్ ఏ గర్ల్. ఫ్రెండ్స్, నేను ఇచ్చేటటువంటి వీడియోస్ ఏవైతే ఉన్నాయో వీటి ద్వారా మీరు ఇంగ్లీష్ నేర్చుకోవాలి అని అనుకున్నట్లయితే నేను అప్లోడ్ చేసేటటువంటి వీడియోస్ ఫర్దర్ ఫ్యూచర్లో ఏవైతే ఉంటాయో వాటిని మీరు చూడడం కోసం నా ఛానల్కి తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. అలానే ఈ వీడియో మీద మీ ఒపీనియన్ని క్రింద కామెంట్ సెక్షన్లో తెలియచేయండి. థ్యాంక్ యూ.